రాష్ట్రం పచ్చగా ఉంటే గొడ్డల పార్టీ విషంగా కథ ఉంది. ఫ్రస్ట్రేషన్లో కుట్రలు చేస్తున్నారు, ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్నది ఫేక్ న్యూస్, మేము నమ్ముకున్నది ప్రజలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గొడ్డలి పార్టీకి గోల్ లేదు, విజన్ లేదు, వాళ్ళది అంతా పాయిజన్ మైండ్. దగ్గరికి పోతే ఆ విషయం మనలో కూడా దహించి వేస్తుంది. మనం చేసేది పాజిటివ్ పాలిటిక్స్, అభివృద్ధి పాలిటిక్స్, యువత భవిష్యత్, భావితరాలు భవిష్యత్తు మార్చే రాజకీయం ఎన్డీఏ చేస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గొడ్డలి పార్టీ మళ్ళీ కుట్రలు చేస్తా ఉంది, ఫేక్ న్యూస్ తో వస్తున్నారు. ఆ రోజు మీరు చెప్పింది మర్చిపోయారని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేస్తేనే నేను ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి మద్యపాన నిషేధం చేశారా? ఓటు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే అర్హత లేదని. జే బ్రాండ్లు తీసుకొచ్చారు, సొంత బ్రాండ్లు తీసుకొచ్చారు, అందరూ ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఎంతో మంది ఆడబిడ్డల మంగళ సూత్రాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే సిపిఎస్ ఒక వారంలో రద్దు చేస్తున్నారు. ఎన్ని వారాలండి అధికారంలో ఉండి చేశారని అడుగుతున్నా. ఇంకొక పక్క జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఈరోజు 15,700 ఉద్యోగాలు టీచర్కి ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానిది. మళ్ళీ మీరు ఒకసారి చూస్తే ఈసారి కూడా జాబ్ క్యాలెండర్ మళ్ళా ఇచ్చాం. నిరుద్యోగ భృతి తెలుగుదేశం ఆ రోజు ఇస్తే రద్దు చేశారు. ఈరోజు మన ఉద్యోగం కానీ నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే యువతకి అన్ని విధాల ఆదుకునే బాధ్యత ప్రపంచంలోని మేటైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ కూటమిది. ఇంకో పక్క అమరావతి పైన ఓసరవిల్లి రాజకీయాలు. అమరావతి సరే అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాటాడాడు. ఇప్పుడు మ్యావిగన్ అంటాడు. మ్యావిగనో వాటిగనో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నా. రోడ్డు మీద కట్టేస్తే అది రాజధాని అయిపోతుందని. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, ప్రపంచంలోనే మేటైన రాజధాని అమరావతి. ఎవడు ఆపలేడు. 100 రోజుల్లో మీరందరూ చూస్తే హంద్రి నీవా పూర్తి చేసి కుప్పానికి తీసుకొచ్చాం. ఈ సంవత్సరం మళ్ళీ కళ్యాణ డ్యాముకు నీళ్లు తీసుకొచ్చి శ్రీశైలం మల్లన్నని, తిరుపతి వెంకన్నని కలుపుతామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అభివృద్ధి అంటే. ఎవరైతే అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే వాళ్ళకి సంక్షేమం పంచే అధికారం ఉంది. అప్పులు చేసే వ్యక్తి, తాకట్టు పెట్టే వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని మరొకసారి ఈ సభలో చెప్తున్నాను. గడిచిన ప్రభుత్వంలో ఆస్తులు తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసు, అదే మాదిరిగా హాస్పిటల్ తాకట్టు పెట్టడం, కడాన మద్యాన్ని తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా అప్పు తీసుకురావడం. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు
ఈ రోజు రాష్ట్రాన్ని గురించి మాట్లాడే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మనం చెప్పినది ఎలక్షన్ మేనిఫెస్టోలో గుర్తుపెట్టుకున్నాం. ఎన్టీఆర్ భరోసా దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. పేదలందరికీ 4,000, 6,000, 15,000, 10,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 63 లక్షలు ఇచ్చాం. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటిది మనం నిలబెట్టుకున్నాం. తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాన్నాం. ఇప్పుడే ఒక తల్లి వచ్చింది. 7 మంది పిల్లలుంటే 7 మందికి తల్లికి వందనం ఇచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. స్త్రీ శక్తి సక్సెస్ చేశాం. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే 71 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. దీపం 2 తీసుకొచ్చాం. ఇరాన్లో యుద్ధ కారణంగా గ్యాస్ పెరిగినా పర్వాలేదు, ఎంతైనా భరిస్తామని నిర్ణయం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మత్స్యకార సేవలో, ఆటో డ్రైవర్ సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్తు చెప్పినట్టు చేశాం. ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, కేంద్రం రాష్ట్రం 20,000 ఇస్తాన్నాం. ఈరోజు అన్నదాత సుఖీభావ్ కింద 20,000 ఇచ్చాం. కేంద్రం ప్రధానమంత్రి గారి కింద 6,000, మనం 14,000 ఇచ్చాం. ధాన్యం అమ్ముకునేదానికి నాడు రైతులు నానా కష్టాలు పడ్డారు. మనం వచ్చిన తర్వాత 24 గంటల్లో డబ్బులు చెల్లించామంటే అది మన చిత్తశుద్ధి. ఎన్నికల్లో విజయాన్ని చూసి మురిచిపోలేదు, రాష్ట్ర దుస్థితి చూసి కుంగిపోలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి. హైదరాబాద్ని అభివృద్ధి చేయడంలో, తెలుగు జాతిని ప్రపంచ పటంలో పెట్టడంలో ఆ రోజు పనిచేశాను. 4వసారి ముఖ్యమంత్రి అయితే ఎంత లోతుకెళ్తే ఎక్కడ చూసినా ఆఘాతాలే, ఎక్కడా నిధులు లేవు, డిపార్ట్మెంట్స్ అన్ని విధ్వంసం అయిపోయినాయి, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసి 7 వైట్ పేపర్ల మీ ముందర పెట్టాను. అన్ని విషయాలు పెట్టాను. ఈ రోజు కూడా 2 ఏళ్ల సందర్భంగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ ఈ రోజు ఏమున్నావో అన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ దాపరికం లేదు. ఒక ప్రజా ముఖ్యమంత్రిగా, ఈ ప్రజా ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా మీకు అన్ని విషయాలు చెప్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.